క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల ఆరాధనలో మహాదేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని ఆత్మీయ సత్యములను మన ఆత్మీయతకు బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఈ దినమునకై మనము చదువుబడినటువంటి పరిశుద్ధ లేఖనములలో ఉన్న సత్యములు తండ్రికి సంబంధించినటువంటి బాధ్యతలు, తండ్రికి ఉన్నటువంటి ప్రేమాభిమానములు, మన తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినవి. జాగ్రత్తగా వినాలి. The greatest Godhead possessed the blessings through the Father on the earth to crop up the children in view of the God's smile. దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన ఆశీర్వాదకరమైనటువంటి మనస్సును లోకరీతిగా మనకు మన తండ్రికి ఇచ్చారు. ఆ తండ్రిలో ఉన్నటువంటి భావోద్రేకాలు మన దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఇచ్చినవని మనము గ్రహించాలి. మనము నేటికిని అనగా శిశువు ప్రాయము నుండి వృద్ధాప్యము వరకు కూడా మన జీవన శైలిని, జీవన క్రమమును ఆ రీతులుగా ఆయన యోచించి మన క్రమమును దేవుని కొరకు సిద్ధపరిచిన సాధనములుగా నెరవేర్పు చేసే ఒక సాధనమై ఉంటుందని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో కొంతమంది భక్తులను గ్రంథం నుంచి మనకు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఈ దినమున గ్రంథములో చదువుకున్నాం. క్రొత్త నిబంధన గ్రంథములో ఒక ఎపిసోడ్ను చూస్తున్నాం. ఒక సంఘటన, ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఆస్తిపాస్తులు, లోక ఘనత గల కుటుంబము, దేవుని యొక్క భయభక్తులతో పెంచుతున్నటువంటి తండ్రి, ఆయనకున్నటువంటి సంతానము 7 బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన బంధముతో కూడిన బిడ్డలుగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో మహాదేవునికి యోచించబడినటువంటి జ్యేష్ఠత్వము అనే ఒక యోగ్యకరమైన స్థితిని
లోకంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. అనగా మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డ. ఒక తల్లికి తండ్రికి మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చి వారికి ఉన్నటువంటి స్థితులన్నీ మార్చేస్తాడు. Soon after he came to this world, he makes the children, he makes the parents elders. వారికి కొత్త పేర్లను ప్రసాదిస్తాడు. ఆ బిడ్డ ఎవరైనా కూడా, వారి స్త్రీ అయినా పురుషులైనా, ఆ యొక్క తల్లిదండ్రులకు అంతకుముందేమో వారికి పెండ్లవుతుంది, బిడ్డల కొరకు ఎదురు చూస్తుంటారు, వారే ఒకరికి కుమారుడు కుమార్తెగా ఉంటారు. ఇప్పుడు వారికి తల్లిదండ్రులు ఉంటారు. వీరిని ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా వచ్చిన వారు వారికి కొత్త నామక్లేచర్ ఇస్తాడు, కొత్త నామకరణం చేస్తాడు. వాళ్ళ బిడ్డనిచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులకి తండ్రి తల్లి అనే నామక్లేచర్ ఇస్తాడు. అనగా అతనిలో ఒక సృష్టికర్త యొక్క క్రమముతో కూడిన ఆశీర్వాదకరమైన స్థితి ఆ యొక్క జీవములో ఉన్నదని మీరు గ్రహించాలి. అందుకనే దేవాది దేవుడు జ్యేష్ఠునికి ప్రాధాన్యత ఇస్తారు బైబిల్ గ్రంథంలో. ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైన ఆ జ్యేష్ఠత్వాన్ని పొందినటువంటి బిడ్డ నేను చెప్పినటువంటి ఆ తండ్రితో అడిగినప్పుడు ఆ తండ్రి కుమారుడితో అంటున్నాడు, లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 31వ వచనమును మనం చదువుకున్నప్పుడు చదువున తల్లి అందుకతడు నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, సంతోషపడి ఆనందించిన యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ తండ్రిలో ప్రేమను ఎలా చూస్తున్నాం మనం? సాక్రిఫైసింగ్ మైండ్ ఉంది తండ్రికి. ఇక్కడ సహోదరుడికేమో కనపడట్లేదు ఆ యొక్క సాక్రిఫైసింగ్ మైండ్, కానీ తండ్రికి తన ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళాడు, మొత్తం దుబారా చేశాడు, వ్యర్థపరిచాడు లోకరీతిగా. అతను మరలా తిరిగి వచ్చాడు తన తండ్రి దగ్గరకు. తండ్రి అంటున్నాడు అతన్ని, ఆ చివరి వచనంలో, ఆ వచనంలో చివరి మాటలు చదువురాడు, తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఒక్కటే మాట చెప్తున్నాడు తండ్రి, చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అనగా తండ్రికి తన సంతానాన్ని కోల్పోవటం అనేది తండ్రికి వ్యథ. ఎలాంటి వ్యథ అంటే ఓర్చుకోలేడు. ఆ బాధను తను వ్యక్తపరుస్తూ కుటుంబంలో ఉన్నటువంటి తన సహోదరుడు తన యొక్క భాగాన్ని, తన యొక్క ఆస్తిని అడిగినప్పుడు తన ప్రేమను, తన బాధ్యతను, తన లోకరీతిగా ఉన్నటువంటి వ్యధను తెలియజేసేవాడిగా ఉంటున్నాడు.
అనగా తండ్రిలో క్షమాభిక్ష అంటే క్షమించే గుణం ఉన్నది. తండ్రిలో అత్యధికముగా ప్రేమించే గుణం ఉన్నది. వీటిని ఏ వ్యక్తి అయితే తండ్రిగా కుటుంబంలో ఉంటున్నాడో ఆ వ్యక్తి వీటన్నిటిని ప్రదర్శించి ఇంప్లిమెంట్ చేసేవాడిగా ఉండాలి. సహజ సిద్ధమైన గుణం అది. దేవుడు వారికి ఇచ్చినటువంటి గుణము. వాటిని ఇంప్లిమెంటేషన్, దానిని క్రమమును కుటుంబంలో జరిపేవాడిగా తండ్రి ఉండాలి. ఒకవేళ అలా లేని ఎడల అతనిలో ఏమున్నది అని అంటే సాతానుకు సంబంధించినటువంటి మనస్తత్వం ఉందని గ్రహించాలి. ఇది దేవుని గుణం. దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే మనుష్యుడు తన ఆలోచనకు అందలేనటువంటి ఇన్ఫినిట్ అంటారు ఇంగ్లీష్ లో. దాన్ని ఏమాత్రము కూడా కొలతలు వేయలేము. అలాంటి ప్రేమను చూపిస్తాడు ఆ దేవాది దేవుడు. అందుకనే ఈ యొక్క లోకరీతిగా ఉన్న తండ్రిని ఏమంటున్నాడంటే దేవాది దేవుడు ప్రో జనరేటర్. ఆయనేమో జనరేటర్, తండ్రి అయిన దేవుడు. మన లోకరీతిగా ఉన్న తండ్రి ఎవరంటే ప్రో జనరేటర్. ఈజ్ నథింగ్ బట్ ది ఇమేజ్ ఆఫ్ ద గాడ్. ఈజ్ నథింగ్ బట్ ది రెప్లికా ఆఫ్ గాడ్. ఆయన యొక్క ప్రతిరూపమై ఉంటున్నాడు. ఇక ఆ తండ్రి ఇవి కాని లక్షణాలు ఉంటే మాత్రం లోకరీతిగా ఉన్నటువంటి అపవాదికి సంబంధించినటువంటి మార్గంలో నడుస్తున్నాడని గుర్తించండి. ఆ యొక్క గుణగణాలు ఉంటాయి. ఒకవేళ మానవుడిగా తనకున్నటువంటి లోకరీతిగా మధ్య తరగతి వారు, మధ్య తరగతి, లేకపోతే అప్పర్ కమ్యూనిటీ, లేకపోతే లోవర్ కమ్యూనిటీ, కామన్ మ్యాన్ అని కొన్ని ఎకనామికల్ టర్మ్స్ ఉన్నాయి. ఈ కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్, అప్పర్ మిడిల్ క్లాస్ అని కొన్ని పదాలు ఉంటాయి. తర్వాత రిచ్ మ్యాన్ అని ఉంటుంది. ఏ అటువంటి వాడైనా కూడా ఆ పురుషుడు, ఆ తండ్రి తన కెపాసిటీస్ బట్టి ప్రేమించడు బిడ్డల్ని. తనకున్నటువంటి వసుధ మహాదేవుడు అనుగ్రహించినటువంటి లక్షణాన్ని బట్టి బిడ్డలను ప్రేమించి, ఒకవేళ ఇంగ్లీష్ లో ఉంటుంది సాక్రిఫైస్, ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది సాక్రిఫైసింగ్ ఫాదర్. ఒకవేళ తన ఉదయకాలమున ఈ లోకరీతిగా ఉద్యోగం అనే మాటలు ఉంటాయి. 6 గంటలకు వెళ్ళిపోతే రాత్రి జామున 10 గంటలకు ఇంటికి వస్తే ఎన్ని గంటలు బయట ఉంటాడు? ఎందుకుంటున్నాడు అక్కడ? 14-15 గంటలు బయట ఉంటే తను ఎందుకుంటున్నాడు అక్కడ? తన బిడ్డల కోసము, తన భార్య కోసము, తన కుటుంబం కోసము శ్రమించేవాడిగా ఉంటున్నాడు. ఈ క్రమమంతా కూడాను బిడ్డలకు తెలియదు, ఇంట్లో స్త్రీకి తెలియదు. తన యొక్క భావోద్రేకాలన్నీ అవి కాకుండా ఉండే గుణాలు కదా తండ్రి కూడా ఉంటాడు. వేరే మార్గంలో ఉండే తండ్రులు ఉన్నారు. ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఆ ఫాదర్స్ కి, ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రలోభాలు. ఆ ప్రలోభాలు లేనటువంటి వాడే తండ్రి అయిన దేవుని స్వారూప్యమును కలిగినటువంటి వాడు.
ఇప్పుడు ఈ తండ్రి అదే చెప్తున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ కూడా నాతోనే ఉంటున్నావు కదా, నీ కుమారుడు నీ తమ్ముడు మరణించాడు, తప్పిపోయి అనగా వదులుకోలేకపోతున్నాడు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు రావద్దు అని తండ్రులు ఇవాళ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇలాగా సాక్రిఫైస్ గా మాట్లాడే తండ్రులు లేరు. దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు బిడ్డలను ఇచ్చింది ఎందుకంటే దేవుడు కీర్తనకారుడు చెప్పిన మాటని మనం గుర్తు చేసుకుంటే, నీకు ఇచ్చిన బిడ్డను ఏమంటున్నాడంటే దేవుడు బహుమానము అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులందరూ. మనకి బిడ్డను దేవుడు ఇచ్చాడంటే అది నీ యొక్క బలము కాదు, దేవుని యొక్క బహుమానము, గిఫ్ట్. ఆ బహుమానాన్ని ఏం చేయమంటున్నాడంటే దేవుడు ఆయన ప్రేమలో పెంచి ఆయనకు మరలా సిద్ధపరిచి మరలా ఆయనకు అప్పచెప్పాలి ఆ బహుమానం. అంతేకాని మనకున్నటువంటి ఆలోచనలతో ఆ బహుమానాన్ని చేస్తే దేవునికి రేపు సమాధానం చెప్పాలి తీర్పులో. ఆ కీర్తనకారుడి మాటను ఒకసారి చదవడం తల్లి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ కుమారులు అనే మాట ఇంగ్లీష్ తెలుగులో రాసి చూశారు కదా. తెలుగు ట్రాన్స్లేషన్ లో కుమారులు అనే మాటని తప్పుగా రాశారు. కేజేబీ బైబిల్లో, ఇంగ్లీష్ లో, ఓల్డ్ ఎడిషన్ లో కుమారులు అనే ప్రదేశంలో చిల్డ్రన్ అనే మాట రాసి ఉంటుంది. చిల్డ్రన్ అంటే బిడ్డలు, ఆడలేదు మగలేదు, దేవుడిచ్చిన వారు ఇద్దరు కూడా. ఆ కుమారులు అనే మాటలతో ఈ కాదులందరూ దాన్ని బోరోజు చెప్పి ఆ కుమార్తెలను దూరపరుస్తున్నారు కుటుంబాలు. గ్రంథం చెప్తున్నా నేను, స్త్రీలిక దేవుని బిడ్డలు కాదండి. వాట్ ఇస్ దట్? గ్రంథంలో ఉన్న తెలుగు ట్రాన్స్లేషన్ అట్లా తప్పు రాసి ఈ పురుషులకు పెద్ద ఆధిక్యతను ఇస్తున్నాడు దేవుడు. దేవుడు పాదులు, దేవుడు కాదు. హిబ్రూలోకి వెళ్ళి, హిబ్రూ నుంచి ట్రాన్స్లేషన్ కేజీబీలోకి వెళ్తే చిల్డ్రన్ అనే మాట రాయబడింది అక్కడ. కాబట్టి ఆ యొక్క యోగ్యతను, బహుమానాన్ని స్వాస్థ్యం అంటున్నాడు. ఆ స్వాస్థ్యం అనే మాట ముందు ఒక మాట చదువుతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బహుమానమే అనే తెలుగు వర్డ్ చూసారా? అంటే మీరేదో అనుకుంటున్నారేమో, బలం బలం అనుకుంటున్నారేమో. కాదు, అది బహుమానమే. ఒక గిఫ్ట్, నీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? బహు సంతోషంగా ఉంటారు. గిఫ్ట్ లేని వచ్చి నేను ఎత్తుకుతుంటారు పొట్లాల్లో ఏముందో మళ్ళీ ఎత్తుకుతుంటారు. అది నీకు ఇచ్చిన బిడ్డలు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తండ్రికి ప్రాధాన్యత లేదని కాదండి. తండ్రి యొక్క యోగ్యకరమైన స్థితిని గ్రంథంలో చదువుతున్నాం. ఆ మహాదేవుడు మాట్లాడిన మాటను తండ్రి ద్వారా ఈ రీతిగా చేస్తే ఒక సత్యాన్ని సహోదరుడు వచ్చి అంటున్నాడు, నాన్నగారు ఏంటి వాడిని, వాడు ఆస్తి వాడికి తీసుకెళ్ళాడు కదా, నా భాగం కూడా, మళ్ళా మీరేంటి? ఇది ఇప్పుడు మనకు జరుగుతున్నవి ఇవన్నీ కూడా రాస్తున్నాడు. అతను వాళ్ళ సహోదరుడి యొక్క దుర్గుణాన్ని, సహోదరుడి యొక్క మనస్తత్వాన్ని తండ్రికి చెప్తున్నాడు. ఇలాగా అతను చేసిన వ్యర్థాన్ని గురించి చెప్తూ ఇలాగ అంటున్నాడు. చూడండి, ఆ మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తుంటే, నీ ఆస్తిని 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే
నీ ఆస్తిని, ఇక్కడ జాగ్రత్త వినండి, వాళ్ళ నాన్నగారి ఆస్తిని కుమారుడు తీసుకొని వెళ్ళిట వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు ఆ రాగానే ఆ వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పెను. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఈయన ఆస్తిలో పోతుంది అని. ఈ సహోదరుడి బాధ ఎట్లా అంటే తండ్రికి లేదు ఆ బాధ ఇచ్చిన ఆయనకి. ఈయన బాధ ఏంటంటే ఆయన ఏదో చేసినట్ట చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారితో. వాళ్ళ నాన్నగారికి తెలియదని ఇవన్నీ ఈయనకంటే ముందు పుట్టడానికి ఈయన మళ్ళీ దాన్ని స్ట్రెస్ చేసేలా చెబుతున్నాడు వాళ్ళ నాన్నతో. తండ్రికి ఉన్నటువంటి ఈ యొక్క గుణగణాలతో కూడిన స్థితిని, కుటుంబంలో ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి మనకు అర్థమైంది నాన్న అని చెప్పి మీరు ఎదుర్కొని వచ్చి ఆ విశ్వచనలు చేయడానికి ప్రయత్నం చేయడానికి ఛాన్స్ లేకుండా ఏమేం చేస్తుంది, షీస్ టు ఇండ్యూస్ సచ్ థింగ్స్. అంటే కుటుంబంలో బిడ్డలను పెంచడానికి బాధ్యతలు, తండ్రికి ఉన్న స్థితిని తెలియజేసే స్త్రీగా, తల్లిగా మనం ఉండాలని. తండ్రి ఇంట్లో ఉంటాడండి, అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఇంట్లో, మేనేజ్మెంట్ తల్లి కదండి. మేనేజర్, ఇంటి మేనేజర్ ఎవరంటే తల్లి. 100 volts ఆవిడే. బిడ్డల యొక్క క్రమము ఆవిడకే తెలుసు, బిడ్డల యొక్క మేనరిజం ఆవిడకే తెలుసు, బిడ్డల్ని ఏ రీతిగా ఆ క్రమంలో పెంచాలో ఆవిడకే తెలుసు. తండ్రి ముందు పోర్షన్ కూడా, వీడేమో సినిమాకి డబ్బులు అడుగుతాడు, నాన్నగారు ఎవడు చెప్పగలరా, నాతో చెప్పు, ఆవు ఇచ్చి మళ్ళీ చెప్పగలరా మీ నాన్నకి అని చెప్పి ఇలాంటి పనులు చేసే బిడ్డలు చెడగొట్టేది. ఆయన వద్దన్నాడు, వద్దు అంతే. ఈ క్రమమంతా ఏమైందంటే చివరి పెద్ద అయ్యేటప్పటికి వాడేం చేస్తాడు, గొంతు బిస్కి దాకా వస్తున్నాడు. ఇప్పుడన్నీ గొంతు బిస్కి కొడుకులు కూతుర్ని తయారయ్యారు. కారణం ఏంటంటే ఈ క్రమం లేకుండా ఉండటం వల్ల. ఈవేళ తండ్రుల దినోత్సవాన్ని ప్రత్యేకించి పెడుతుంటే గ్రంథం అంతా చదివితే ఆది నుంచి అంతం వరకు తండ్రి యొక్క ప్రాధాన్యత తీసుకుంటే, ఒక అన్యుడిగా పుట్టినటువంటి అబ్రహాం అనే వ్యక్తిని, అంటే స్పిరిచువల్ గా, ఆత్మీయంగా మీరు ఆలోచించండి. అన్యుడు అనగా విగ్రహాలను ఆరాధించేవాడు, విగ్రహాల యొక్క తయారీ చేసి విగ్రహాలను అమ్మి వాటిని ద్వారా ధనాన్ని సంపాదించేవాడు. నిజదేవుడు తెలియకుండా ఉంటే ఆయన స్వరము మీద నిజదేవుడు తెలుసుకొని వచ్చిన వ్యక్తి ఆ మహాదేవుడికి ఒక సాక్షిగా లోకంలో ఇశ్రాయేలీయులనే ఒక సంతానాన్ని ఇచ్చిన వాడు. అతన్ని దేవుడు అంటున్నాడు విశ్వాసులకు తండ్రి అని అంటున్నాడు. అతను విశ్వాసులకు తండ్రి అట. అందుకే ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే గర్భం నుంచి వచ్చిన వాడు తండ్రి అనే భావన, లేక సృష్టికర్త అయిన ఆయన తండ్రి అనే భావన. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే మన యొక్క జీవన క్రమానికి, ఆత్మీయ జీవన క్రమానికి నాంది ప్రస్తావన పలికిన భక్తికి, విశ్వాసమును నెలకొల్పినటువంటి ఒక వ్యక్తి కూడా ఒక తండ్రిగా దేవుడు సంబోధిస్తున్నాడు. అనగా తండ్రి యొక్క లక్షణాలు ఎలాంటివంటే ఒక మాదిరికరమైనటువంటి వాడు, ఒక మాదిరికరమైనటువంటి వాడు. ఆ మాదిరికరమైన బిడ్డ తన క్రమాన్ని చూచి ఆ బిడ్డను తెలుసుకునే వాడిగా ఉండాలని విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము మన ముందు ఉంచాడు దేవుడు. దేవునితో భక్తి తత్పరతలు ఎలా ఉండాలి, వాక్యానుసారం ఎలా జీవించాలి, అలాగే బోధించి నడచిన వాడు తండ్రి. కాబట్టి మన కుటుంబంలో కూడా మనకు తండ్రులుగా ఉన్నవారు పర్సనల్ లైఫ్ ఉండొచ్చేమో, కానీ it should be curtailed, it should be hurdled, it should be weeded out, it should not be revealed to the children. ఎందుకంటే మళ్ళా ఒక క్రమాన్ని, ఒక
నెక్స్ట్ తరాన్ని నువ్వు పాడు చేస్తున్నావని నువ్వు తెలుసు. నెక్స్ట్ తరాన్ని నువ్వు పాడు చేయొద్దు. నీకు బహుమానం దేవుడికి నువ్వు మరలా సమాధానం చెప్పాలి నీ బిడ్డల విషయమై. కాబట్టి నీకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి తండ్రిగా ఉన్నవాడికి అని విశ్వాసు తండ్రి అయిన అబ్రహాం మనతో మాట్లాడుతున్నాడు. అనగా ఆయన దేవుని ఎరిగిన నాటి నుండి కూడా చివరి వరకు కూడా తన బాధ్యతలను నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు. తన భార్య చెబుతుంది అతనితో, భర్త బిడ్డలు లేరని బాధపడుతున్నాడు కాబట్టి ఆవిడ చేసుకోయా, నువ్వు నీకు బిడ్డలు పుడితే నా కుమారుడిగా పెంచుతారు, నీ కుమారుడు అవుతాడని అంటే, లేదు 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 నేను చేసుకోను అని తను కఠినంగా మాట్లాడతాడు భార్యతో. చివరికి దేవుడే దిగి వచ్చి అబ్రహాంతో చెప్తాడు, యు వోంట్ మ్యారీ హర్ అంటాడు. అర్థమవుతుంది కదండి ఇక్కడ. అనగా బలహీనమైన స్థితిలో అది అవసరము, లోకంలో మేలైనదైన వాక్యానుసారం జరిగింది మనము చేయకూడదని తండ్రులు గమనించాలి. కాబట్టి అడ్జస్ట్మెంట్ థియరీ లేవు. దేవుడు చెప్తే చేయండి, దేవుని వాక్యంలో ఉంటే చేయండి. లోకంలో అనేకమైన వృత్తులు ఉంటాయి. ఆ వృత్తులు కూడా ఎన్నిక చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించి మనం వాటిని ఎన్నిక చేసుకోవాలి. ధనం వస్తుంది కదా అని మనం ప్రధానికి పరిగెత్తకండి. మనకున్నటువంటి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఏమవుతుందంటే పతనం అయిపోతుంది. నీ బిడ్డలు పతనం అయిపోతారని తండ్రులకు దేవుడు ఈ వ్యక్తి ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంత సంఘటనలు కూడా అబ్రహాము కఠినంగా ఉంటాడు. ఎందుకు దేవుడే దిగి వచ్చాడంటే, చాలా సాధారణమైన స్త్రీ కాదు, భార్య, ప్రేయర్ ఫుల్ వారియర్. యుద్ధం చేస్తుంది ఆవిడ. దేవుని ప్రాధేయపడడిగే ఆవిడ. ఆ యొక్క ప్రార్థనను దేవుడు విని ఆవిడ ఇవ్వాల్సిన సమయంలో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆవిడ పుట్టాలి ఇసాక్కి. ఆవిడ పుట్టడానికి ఎన్ని లేట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ప్రాంతం అది ఆల్రెడీ ప్రోగ్రామ్. అది ఆవిడ యొక్క పుట్టుక కోసమే దేవుడు ఆపాడు. కాబట్టి ఆ పుట్టుక కొరకు ఆ 25 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ ఫర్ ది గాడ్స్ మోస్ట్. దేవుని యొక్క క్రమంలో తండ్రికి ఉండే యోగ్యకరమైన స్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. తండ్రులు ఈ తండ్రి వలె సాక్రిఫైసింగ్ అందరినీ సమంగా ప్రేమించేవాడిగా ఉండాలి. ఇక్కడ ఎందుకు జరుగుతుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటున్నావు కదరా పెద్దోడా, నీకెందుకు అంత కుళ్ళు. మన తెలుగు భాషలో కలుక్కి లాంగ్వేజ్ అది. Why you are worrying about the property since you are my son? Never take back your. ఆ రీతిగా తండ్రి యొక్క ఇది ఇరువురిని డిఫరెంట్ గా చూడకూడదు. ఇంట్లో అందరూ సమానమే అనే భావన తండ్రికి ఉండాలని నేర్పిస్తున్నాడు తండ్రి. ఆ తండ్రిలో ఉన్నటువంటి గుణగణాలు దేవుడిలో ఉన్న గుణగణాలకి సమము అని మనం గుర్తించాలి. ఇక్కడ తండ్రి ఏ రీతిగా బిడ్డల ప్రేమ చూపిస్తాడో మనం చూడాలి. మహాదేవుడు అండి మనతో మాట్లాడుతున్నాడు. ఈ విధాన అబ్రహాం భక్తుని మనకు చూపించాడు. లూకులో ఉన్నటువంటి ఈ బిడ్డను చూపించాడు. పోతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపిస్తున్నారు. అద్వితీయ కుమారుడు అంటే ఏంటండి? రెండవ కుమారుడు లేడని. అద్వితీయ అంటే రెండవ వాడు లేనివాడు అద్వితీయుడు. అంటే ఒక్కడే ఒక పిల్లడు పుట్టడానికి ఎలా ఉంటుంది? ఇంట్లో ప్రోగ్రామ్స్ అన్ని ప్రత్యేకంగా ఉంటాయి.
ఆ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లో ఉన్న యేసయ్యని దేవుడు చెప్తున్నాడు, మన జాగ్రత్తగా రండి, శిలువ శిలువ అని మనకు బాగా తెలుసు. నీవు దేవునితో సమానమైన, నాతో సమానమైన వాడివి, సృష్టికర్తవి, నీకన్ని యాజమాన్యం ఉన్నది, ఆధిపత్యం ఉన్నదని యేసయ్యతో చెప్తున్న మాటలు. అయితే నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఏంటిట? భూమి మీద మనుష్యుడిగా పుట్టాలి నువ్వు అన్నాడు. ఇంట్లో నుంచి కొద్దిగా ప్రోగ్రాం మారితేనే, బట్టలు కొన్ని తక్కువలో ఉంటేనే అమ్మ మీద నాన్న మీద ఇసురుతులు పడతారు బట్టలు. పిల్లలు ఆ స్టాండర్డ్ తగ్గినాయి అంటే బట్టలు ఇసురుతులు పడతారు కదండి. ఈయన సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద మనుష్యుడిగా పుట్టమన్నారంటే ఏమన్నారు? ఒప్పుకుంటారండి ఎవరన్నా? భూమి మీద మనుష్యుడిగా పుట్టడం అంటే శాపగ్రస్తమైన జీవితం అని అర్థం. ఆ మనుష్యుడిగా పుట్టి నువ్వు ఎక్కడ రాజుగా వాళ్ళు పుట్టేది? ఒక వడ్రంగి పిల్లవాడిగా పుట్టాలి, వడ్రంగి పిల్లవాడిగా పెరగాలి, వడ్రంగి పిల్లవాడిగా ఆహారం తినాలి. నీవు సిలువమానుపై 39 గాయములు పడి, మేకులు కొట్టించుకొని, అవహేళన చేయించుకొని నా కొరకు నువ్వు మరణించాలని చెప్తే నాన్నగారు కరెక్ట్ వెళ్తానండి అని అంటాడు. తండ్రి చెప్పిన మాటని కుమారుడు, ఎందుకు తండ్రి ప్రేమ ఇక్కడ ఎలా ఉంది? మిగిలిన బిడ్డలైన మనందరం ఉన్ననే, మన మిగతా బిడ్డలు ఇక్కడ ఆ రెండవ కుమారుడు గురించి మాట్లాడాడే. ఆ రెండవ కుమారుడు లాంటి వాళ్ళ మనందరం. మన కొరకని ఆ ప్రియ కుమారుని మరణానికి వెళ్ళమని చెప్తుంటే ఆయన ఎస్ మై ఫాదర్ ఐఎమ్ గోయింగ్ టు డై అంటున్నాడు. ప్రేమ, అభిమానము ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరిని చూపించాడు? అన్యులైనటువంటి పాపులైన మనమే చూపించడానికి తన కుమారుని ప్రతిమలాడి పంపించాడు ఇక్కడికి. ప్రేమను తండ్రి ఎలా చూపిస్తాడంటే సాక్రిఫైస్ అనే మాట నేను కొరింథీ పత్రికలో 13 చదువుకుంటాం. ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు ఎంతో స్పష్టంగా 16 సెంటెన్సెస్ ఉంటాయి, అందులో వచనాలు ఉంటాయి. ప్రేమను గురించి సుస్పష్టంగా దేవాది దేవుడు లెక్కిస్తాడు. డంబము ఉండదు, నహి నహి నహి. త్వరగా కోపపడదు, స్వార్థం ఉండదు. తండ్రికి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాను. తండ్రి లక్షణాలు అలా ఉంటాయి. లోకంలో తండ్రి అటు ఇటు ఊక్కుంటూ వస్తారు తండ్రులు రాత్రులు. కాలటు ఈ కాలేసి ఆ తలుపులు పట్టుకొని గడపలు తగిలి కింద పడపోయి ఒకసారి గోర్లుగా పడిపోయి పడనట్టుగా యాక్షన్ చేసి వస్తారు తండ్రులు. స్ట్రైట్ గా రాలేరు. ఆ తండ్రుల గురించి దేవుడు నా బిడ్డలు అంటలేదు, వాళ్ళు సాతానుకు సంబంధించిన బిడ్డలే అంటున్నాడు. God never looks at the activities of the Satan in the mind of the human beings. మనుష్యుల యొక్క జీవన క్రమంలో సాతానుకు సంబంధించిన మనస్తత్వములు కలిగి ఉంటే బిడ్డలను దేవుడు ఒప్పుకోడు. దేవుడి యొక్క ప్రేమను చూపించే బిడ్డలుగానే ఉండాలి. కానీ అందుకనే తెస్సలోనికీ పత్రికలో అనుకుంటే పౌలు భక్తుడు తెలియజేస్తాడు, ఆ తండ్రుల గురించి సంఘాన్ని ఒక రీఇటరేట్ చేసి చెప్తుంటాడు, ఎక్స్పోజ్ చేసి. ఆ తెస్సలోనికీ పత్రికలో అనుకుంటే 1వ అధ్యాయంలో మహాదేవుడు అతని ద్వారా మాట్లాడుతున్న ఈ మాటని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. హల్లెలూయా. ఆ 11, 12 వచనాలు 2వ అధ్యాయము 1 తెస్సలోనికలో మనం చదువుతాం. తన రాజ్యమును మహిమతో మిమ్మును పిలిచిన
దేవునికి తగినట్టుగా ఆ, మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా ఆ, మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. ఆ. ఎందుకంటే తండ్రికి అంత ప్రాధాన్యత సంఘంలో ఇస్తున్నాడు. సాక్షిగా ఉండాలి తండ్రి. అబద్ధీకుడిగా ఉండకూడదు, మోసగాడిగా ఉండకూడదు. దేవుని యొక్క ప్రతిబింబములా ఉండాలి కుటుంబంలో. నెక్స్ట్ ఏమన్నా ధైర్యం ఇవ్వాలి. అందుకని రోడ్డు మీదకి వెళ్తుంటే బైక్ మంది గర్ల్స్ బిడ్డలు ఉంటే ధైర్యపరచాలి బిడ్డలు. ఇంకా పెరిగిలోని నడిపించకూడదు. ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా చూసి బిడ్డల్ని ధైర్యపరిచి వాక్యానుసారం మనకి దేవుడు ఉన్నాడు తల్లి, దేవుడు నిన్ను క్రమంలో పెట్టుకుంటాడు, ఏమి ఇబ్బంది లేదు నీకు అని దేవుని యొక్క క్రమాన్ని కూడా నేర్పాలి. ఆ సాక్ష్యం ఇచ్చుతూ, ధైర్యపరుచుతూ, హెచ్చరికలు ఉండాలి తండ్రి దగ్గర నుంచి. ఈ రీతిగా తండ్రి యొక్క లక్షణాల్ని సంఘంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇలా ఉండాలి, మనం తండ్రుల వలె ఉంటాం మేము, మీకు పరిచయం చేసామని చెప్తున్నాడు. అనగా తండ్రి ప్రాధాన్యతను చూపిస్తున్నాడు. ఇలాగూ దేవుని యొక్క క్రమములో దేవుడు చూపిస్తుంటే, మహాదేవుని యొక్క క్రమములో కొన్ని మాటలు చదువుకుందాం. మనం చాలా ఉంటుంది బైబిల్లో, కొద్దిగా మనం చదువుతాం. మహాదేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని మనం చూసినప్పుడు, ప్రోజనరేటర్ మూల పురుషుడిగా ఉంటున్నాడు. ప్రోజనరేటర్ అంటే మూల పురుషుడు. 49వ అధ్యాయం ఆదికాండము 26వ వచనంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రోజనరేటర్. 49 chapter 26th verse. ఈ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడి వాడి నడినెత్తి మీద ఉండును. బెన్యామీను చీల్చినట్టి తోడేలు అతని హృదయమందు ఎర్రను తిని అస్తమమందు దోపుడు సొమ్మును పంచుకొనును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, తండ్రి బిడ్డల్ని పిచ్చి మాటలు మాట్లాడకండి, దయచేసి శపించే మాటలు మాట్లాడకండి. మీ నోట్లో నుంచి మాట వస్తే అది ఏ రీతిగాను వారిపై ఇబ్బంది కలగదు. చిరకాలము అనగా ఎల్లకాలము తరతరములు ఉండాలి దీవెనలు. అలాగనే మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు, పోల్పుతూ పోల్చే విధానం చూడండి. అక్కడ చిరకాల పర్వతముల కంటే అంటే తండ్రి నోట వచ్చే మాట ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆత్మీయతో కూడిన, అభిమానంతో కూడిన, ఆశీర్వాదకరమైన స్థితితో ఉండాలి తండ్రులు. హేళనతో కూడా మీ బిడ్డల్ని అలా మాట్లాడకండి, దీవెనలతోనే మాట్లాడండి. కోపము, ఈర్ష, ద్వేషము బిడ్డలపై ఉంచకండి. మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రులారా, మన యొక్క దీవెనలు మన బిడ్డలపై ఉండటానికి మన నోట నాలుక పరిశుద్ధముగా ఉండాలి. జనరేటర్ అయి దేవుని యొక్క కృపను బట్టి నువ్వు మళ్ళా ఒక జనరేటర్ గా ఉండాలి ఇక్కడ. కాబట్టి మన నోట, మన మైండ్స్ అన్ని కూడా ఎలా ఉండాలంటే ద గాడ్స్ మైండ్. ఇక అంతే, వేరే బుర్ర మనకు ఉండకూడదండి. వాక్యానుసారమైన స్థితిని వారిని దీవించే మనస్తత్వంతోనే తండ్రి చెప్తున్నారంటే, పాత బిడ్డ తల్లి కూడా చెప్తున్నారండి.
part of it. తండ్రి కూడా తల్లి కూడా బిడ్డలను ఎప్పుడు శపించకండి. చాలా మంది కోపం రంగానే బిడ్డలు ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు. మాట్లాడకండి, దయచేసి మాట్లాడొద్దండి. అవి ఎప్పటికైనా కూడా బిడ్డలపై వస్తాయి. తప్పదు. ఎందుకు దీవెనించాలి? అక్కడ యేషోబు అనే వ్యక్తిని ఆయన వచ్చి ఎందుకండి ఆ యొక్క ఇస్సాకు అనే వ్యక్తిని వచ్చేసి వాళ్ళిద్దరు బిడ్డల్ని దీవించే ఒకటి పెద్దవాళ్ళకి వెళ్ళినమని. తండ్రిలో అంత బలం ఉన్నది. తండ్రిలోని ఆశ్చర్యకరమైన స్థితులు ఉన్నాయి. తండ్రి యొక్క పాత్రను మీరు రొటీన్ గా తీసుకోకండి. హ్యూమన్ బీయింగ్ లాగా బైబిల్ గ్రంథం ఎరిగినటువంటి వారందరూ గ్రహించాలి. ఆయనకున్నటువంటి కెపాసిటీస్ దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ మరి ఒకటి ప్రొటెక్టర్. తండ్రి ఒక ప్రో జనరేటర్ చూసారు. ఇప్పుడు ఏంటంట ప్రొటెక్టర్ అంటే ఆయన. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. సంఖ్యాకాండము నంబర్స్ నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచినను. ఏంటండి? నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచినను. ఎందుకు? తండ్రికి దేవుడికి ఏంటండి రిలేషన్? ఇక్కడ తండ్రి యొక్క మాటలు పరిశుద్ధత, పవిత్రత ఉండాలి. అవి లేకుండా నీ మాట ఎదుటి వారికి, నీతిమంతుడైన వారికి కానీ నీ యొక్క ఆశ్చర్యకరమైన పలుకులు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇక్కడ రిలేషన్ బిట్వీన్ పేరెంట్ అండ్ ఫాదర్ అండ్ గాడ్ ఇస్ సచ్. అలాగే కుటుంబాల్లో మనము మన జీవన క్రమాన్ని ఒక డిజైన్ చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థను అలాగే చేసుకోవాలి. దేవుడిని సెంట్రలైజ్ చేసుకోవాలి. తండ్రికి ఆ బాధ్యతను ఇస్తున్నాడు దేవుడు. ఎఫిషియన్స్ లో ఒక మాట చదువుదాం. 2:13 ఒక మాట చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటునని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఈ ఆత్మీయ సత్యములతో కూడిన ఈ మాటలన్నీ కూడా ఎవరి నుంచి వచ్చింది? మనకి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం నుంచి వచ్చినాయి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని పంపబట్టి మనకిచ్చినటువంటి యోగికరమైన స్థితి అది. ఆశీర్వాదాలు ఆ నోట ఉండాలి. ప్రొవైడర్, ప్రో జనరేటర్, ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. కలుగ చేయవాడు. 2 కొరింథీ 9:10. విత్తవానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధార్యము భాగ్యములకు వారునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించెను. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇక్కడ మీరు విత్తనము, విత్తువాడు అనే మాటలు మీరు చూశారు. అని ఇక్కడ తండ్రిని దేవాతి దేవుడు ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మరలా చదువురా తల్లి.
విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీ ప్రతి విషయములలో పూర్ణోదార్యము భాగ్యము గలవారు నగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. వృద్ధి పొందించును. నీతి ఫలాలంటే ఎవరు? బిడ్డలు. దేవుడు ఇచ్చాడని దేవుని బిడ్డల్ని మనం యోచించి వారిని ఆయన క్రమంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మన జ్ఞానాలన్నీ ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసడానికి ఈ దేవుని క్రమాన్ని మనం పెట్టాలి. దట్ ఫాదర్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దిస్ థింగ్స్. ఆయనే ఒక క్రమాన్ని కుటుంబంలో డిజైన్ చేసి మేనేజ్ చేసుకోవాలి. మనకున్నటువంటి బాధ్యతను మరచి వేరే విధంగా ఉంటే మాత్రం ఆయనకు మనం సమాధానం చెప్పాలని తీర్పులో పేరెంట్స్ మనం అందరము సమాధానం చెప్పాలి. వాట్ హ్యాపెండ్ అంటాడు దేవుడు. దానికి కూడా రేపు మనం సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళదేదో క్రమం ఉంటుంది, దాన్ని తీసుకుని వచ్చి మనకు ఎడ్యుకేట్ చేస్తానికి ట్రై చేస్తుంటారు చిల్డ్రన్. నాన్నగారిని చెప్తే కంతే ఫైనల్ కంటే తప్పిపోట్లేదు. నెక్స్ట్ ప్రమోటర్. దేవుడు డిట్రానమీ 32:2 వచనాన్ని చదువుదాం. డిట్రానమీ ద్వితీయోపదేశ కాండము. అభివృద్ధి చేయువాడు. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకవలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె నుండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమను చెరుపుకొనిరి. ఆయన పుత్రుల కారు. వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా. ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. తండ్రులు గమనించాలి, తల్లులు గమనించాలి, బిడ్డలు కూడా గమనించాలి. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము. మనము దేవుని యొక్క ఈ అధ్యాయం అంతా చదివితే వాక్యానుసారం బిడ్డలు పెంచడానికి, వాక్యములో ఉన్న సత్యములు తెలియజేసే తల్లిదండ్రులుగా ఉండటానికి మన క్రమాన్ని ఏర్పాటు చేయాలి. నీ తండ్రిని అడుగుము. ఇప్పుడు యేషోబు కుటుంబంలో జరిగింది ఏంటంటే, అక్కడ అన్ని కుటుంబంలో అక్కడ ఉన్నాడు అతను, అన్ని జనాంగంతో అక్కడ ఉన్న యాజకుని యొక్క కుమార్తెను చేసుకున్నాడు. బిడ్డలు ఇద్దరు పెరిగారు. ఇప్పుడు యేషోబు బిడ్డలకి దేవుడు ఎవరి ద్వారా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు? తాత ద్వారా ఇస్తున్నాడు. ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఇక్కడ? వాళ్ళ జ్యేష్ఠుడికి ఇవ్వట్లేదు. క్రమము దేవుని యొక్క వాక్యానుసారమైన క్రమాన్ని ఆ కుటుంబంలో లేనప్పుడు వాక్యానుసారమైన క్రమం ఉన్నటువంటి 4 ఫాదర్స్ ఉంటారు చూసారు. అందుకని ఆ స్టోరీ మనకి బైబిల్ గ్రంథంలో పెట్టాడు. యేషోబు దేవుని యందు భయభక్తులు గలవాడే. యేషోబు భార్య ఒక యాజకుని కుమార్తె. అక్కడ అనగా అన్య దేవతలు ఆరాధించే కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ. అందుకని వాళ్ళ తాతగారు వచ్చి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఊరినే మనవాళ్ళు ఆశీర్వించాడని మాట చేయకండి. అక్కడ అర్థం ఏంటంటే, స్పిరిచువల్ ఎగరీ is prevailed with the grandfather, that the children has to be taken to the path of the glory of the God with the word of God. అందుకని ఆయన ఐగుప్తు దేశంలోకి వచ్చి ఆ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళలో ఎఫ్రాయిమ్స్ ఏమవుతారు?
గ్రేట్ జనరేటర్ పీపుల్ గా అయిపోతారు. ఆశీర్వాదాలు అలాగ ఉంటాయి. నీతిమంతుడైన తండ్రి యొక్క ఆశీర్వాదాలు అలాగ ఉంటాయి. ఈ బిడ్డలు ఇప్పుడు ఏమయ్యారంటే యాకోబు పుత్రులు అయిపోయారు. వాళ్ళ ఎరువులు కూడా యాకోబు పుత్రులు అయిపోయారు. దేవుని మహాకృప ఆ రీతిగా నీ నీతిని బట్టి నీ తరతరములు, అది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, తరతరములు మన బిడ్డలపై ఉంటుందని మనం గ్రహించాలి. ఒక మాట చదువుకొని ఆ లాబాను, దావీదు, యాకోబు, యాయూరు వీళ్ళందరూ కూడాను దేవుని ప్రేమను తండ్రి ప్రేమ ద్వారా వ్యక్తపరిచిన వారు. మహాదేవుని యొక్క ప్రేమను మనకు వారి ద్వారా తండ్రి ప్రేమను తెలియజేసిన వారు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. డిట్రానమీ 6:7 ఒక మాట చదువుకుంటాం. మరియు అతడు మీరు సాగి పట్టణంను చుట్టుకొనుడని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవాలని ప్రజలతో చెప్పెను. ఏంటట? యువకుల 6:7 డిట్రానమీ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు. అభ్యాసం అంటే ఏంటండి? అభ్యాసం అంటే తెలుగు వర్డ్ చదివించటమా? కాదు. ట్రైనింగ్ ఇవ్వాలి. అభ్యసించుట అంటే ట్రైనింగ్. దేవుని వాక్యం ఏముందో దాన్ని అనుసరించే విధానాన్ని నేర్పడమే అభ్యాసము. ఇప్పుడు ఏమంటున్నారు నా తల్లి? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. కాన్వర్సేషన్ లో కూడా ఇంట్లో అవి అసలు దేవుని క్రమమును మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? అభ్యాసం చేయమంటున్నాడు, అనుసరించమంటున్నాడు, నేర్పమంటున్నాడు, వారి యొక్క హృదయంలో పెట్టుకోమంటున్నాడు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. కన్నుల నడుమ బాసికము అంటే తెలుసా? ఇక్కడ వివాహం చేసేటప్పుడు మధ్యలో ఒకటి ఇలా కడతారు. ఈ కన్నుల నడుమ అంటే ఈ మధ్యన దాన్ని కడతారు. దాన్ని బాసికము అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అందుకు బాసికం వలె, దేవుని యొక్క మార్గములను అనుసరించే వారి వలె మనం జీవించడానికి దాన్ని ఎప్పుడు కూడా ఒక సూచనగా మనం పెట్టుకోవాలి. దేవుని క్రమం మనకు నేర్పిస్తున్నాడు. ఫాదర్స్ డే రోజున నేను వేరే ప్రిపేర్ అయిపోతే చింతలు నెరవైపోయింది. అది వన్ అండ్ ది సేమ్, రెండు కూడా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కోమల హృదయ